సో గైస్ ఇప్పుడే నేను కస్టడీ టీజర్ చూశాను. చాలా అద్భుతంగా ఉంది. నాగ చైతన్య లుక్ మాత్రం చాలా క్లాసీగా ఉంది, మాసీగా ఉంది. చిన్నగా బియర్డ్ లేకుండా మంచి మీసం కట్టు ఉంది, అద్రిపోయింది. వెంకట్ ప్రభు డైరెక్షన్, ప్రతి షాట్లో తన మార్క్ కనిపిస్తుంది. అరవింద్ స్వామి ఉన్నాడు. దీనికి చిన్న టీజర్కి బీజం ఇచ్చిన మాస్ట్రో, అంటే పెద్ద మాస్ట్రో ఇళయరాజా, తన కొడుకు లిటిల్ మాస్ట్రో యువన్ శంకర్ రాజా బీజిఎం అయితే కొమ్మేశారు, అద్రిపోయింది. వెంకట ప్రభు గారి సినిమాలు మనందరికీ తెలుసు, తమిళ్లో ఎంత బ్లాక్ బాస్టర్ ఇట్లున్నాయో తెలుగులో కూడా రీమేక్గా వచ్చి చాలా సూపర్ బ్లాక్ బాస్టర్ ఇట్లున్నాయి. ఇంకా మన ఉప్పెనతో మనందరినీ ఆకట్టుకున్న బ్యూటీ కృతి శెట్టి చాలా 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 ఒక్క షాట్లో ఉన్నా కూడా చాలా ఇంటెన్స్ అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక నిజాన్ని తన చేతిలో పట్టుకొని కస్టడీకి వెళ్ళిపోయిన నాగ చైతన్య ఎలాంటి నిజం చెప్తాడు, అసలు ఆ బ్లాస్ట్లు కానీ, ఆ సూపర్ మేకింగ్, ఆ షార్ట్స్, కలరింగ్, టెక్స్చరు అంతా అద్రిపోయింది. ఎందుకంటే ఇప్పుడు చాలా ఛాలెంజింగ్గా, థ్రిల్లింగ్గా ఉన్న సినిమాలు చాలా బ్లాక్ బాస్టర్ అవుతున్నాయి. ఈ సిచ్యువేషన్లో నాగ చైతన్యకు మంచి హిట్ పడితే తన కంబ్యాక్ కూడా అద్రిపోతుంది. ఎందుకంటే పర్సనల్ లైఫ్ చాలా ఇష్యూలు, రచ్చ రంబోలా చాలా జరుగుతున్నాయి. కానీ ఈ సినిమాతో తను ఇండస్ట్రీలో డెఫినెట్గా చాలా సూపర్ హిట్ అయితే కొడతాడు అనిపిస్తుంది. చాలా ప్రామిసింగ్గా ఉంది టీజర్. నాగ చైతన్య గారి లుక్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇంకా చాలామంది ఆర్టిస్టులతో పాటు పెద్ద పెద్ద టెక్నీషియన్స్ అందరూ పనిచేశారు అనిపిస్తుంది. ఆ టీజర్ అయితే అద్రిపోయింది భయ్యా. అన్న కస్టడీ టీజర్ చూశానన్న, అసలు నాగ చైతన్య వాయిస్ ఓవర్తో వచ్చిందబ్బా, సూపర్ ఎమోషనల్, చాలా ఎమోషనల్గా ఉందండి. నాగ చైతన్య డిఫరెంట్ లుక్ చూపించారు వెంకట ప్రభు గారు. అదొకటి చాలా తమిళ్ మూవీస్ చేశారు, ఇప్పుడు తెలుగులో చేస్తున్నారు. అసలు సూపర్ అండి. నాగ చైతన్య వెంకటేష్ ప్రభు గారు నాగ చైతన్య లుక్ తయారు చేయడం చాలా డిఫరెంట్గా తయారు చేశారు. అదొకటి ఒక నిజం అనేది టీజర్లో చూపించారు. అసలు ఎమోషనల్ చాలా బాగుందండి. అదొకటి ఇళయరాజా కొడుకు గారు మ్యూజిక్ చాలా బాగా చేశారు. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా సూపర్, అసలు చాలా బాగుంది. ఆ స్టోరీకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఎరగదీశారు. అదొకటి ఇందులో బేబమ్మ హీరోయిన్గా చేసింది, ఉన్న చిన్న సీన్లో అలా కనిపించేసింది. కానీ ఈ టీజర్ మాత్రం సూపర్ అండి. నాగ చైతన్య గారు బిగ్గెస్ట్ అవ్వాలి. మే 12th రిలీజ్ అవుతుంది. సూపర్ టీజర్ మాత్రం అదిరిపోయిందండి. హాయ్ బ్రో, ఇప్పుడే కస్టడీ టీజర్ చూసాను, చాలా బాగుంది. నాగ చైతన్య కెరియర్లో ఈజ్ ద బిగ్గెస్ట్ హిట్ అవుతుంది అని మాత్రం నాకైతే ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఎందుకంటే ఆ లుకింగ్ చూసినంతసేపు అయితే నాకు ఆ టీజర్ చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోయినాను. ఏదేమైనా ఒక భారీ ఎత్తున హిట్ అవుతుంది. May 12th ఈ సినిమా రిలీజ్ అవుతుంది. దానికోసం అయితే నేను వెయిట్ చేస్తున్నా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ఎవ్రీథింగ్ నాకు అక్కడ చూసినంతసేపు అయితే విజువల్స్ కానీ, కెమెరా మేకింగ్ కానీ, అల్టిమేటెడ్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ సూపర్గా చూపిస్తున్నారు. ఏదేమైనా ఇండస్ట్రీలో ఇదైతే ఒక భారీ ఎత్తున హిట్ అవుతుంది అన్న నమ్మకం అయితే నాకైతే ఉంది. ఎందుకంటే నాగ చైతన్య సినిమాలు ఎన్ని సినిమాలు చూసినా ఈ సినిమా లుకింగ్ అయితే అల్టిమేటెడ్ అండి, ఘోరంగా మామూలుగా లేదు. ఒక మాస్ క్లాస్ ఆడియన్స్కి అందరికీ కనెక్ట్ అవుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే ఇళయరాజా కొడుకు ఈ సినిమాకి మ్యూజిక్ ఇవ్వడం ఇంకా సూపర్గా ఉంది, వండర్ఫుల్. నాకు ఆ టీజర్లో చూస్తుంటే కూడా ఒక డిఫరెంట్ థాట్స్ మనకి ఏదో రియల్ సంఘటన జరిగినట్టుగా అలా డిఫరెంట్గా అనిపిస్తుంది. కానీ నాగ చైతన్య లుకింగ్కి ఈ సినిమాకి మాత్రం చాలా వేరియేషన్స్, చాలా డిఫరెంట్గా చూపించబోతున్నారు. అలాగే వెంకట ప్రభు గారి డైరెక్షన్ అంటే నాకు నిజంగా ఒకటే మాట అండి. వెంకట ప్రభు గారి డైరెక్షన్లో ఎన్ని సినిమాలు వచ్చినా కూడా ప్రతి సినిమా హిట్ సినిమాలు ఉన్నాయి. ఈ సినిమా కూడా అంతకు డబల్ హిట్ అవుతుంది. అలాగే వెంకట ప్రభు గారు కానీ, అలాగే నాగ చైతన్య గారు కానీ మంచి కెరియర్ ఉంటుంది అన్న ఈ సినిమాతో మాత్రం ఇండస్ట్రీలో ఒక టాక్ అనేది నడుస్తుంది. ఏదేమైనా May 12th ఈ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ ఆదరిస్తారు. ఈ సినిమాతో నాగ చైతన్య ఇంకెన్నో ఇట్లు సాధించాలని కోరుకుంటున్నాను. కానీ ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్కి ఎదిగిపోతారన్న ఒక నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఒక మంచి డైరెక్టర్, ఒక మంచి ఆర్టిస్టు ఉన్నప్పుడు ఇలాంటి సినిమాలు ఏంటంటే పాన్ ఇండియాగా రిలీజ్ అయితే బాగుండని నా ఉద్దేశం. నాగ చైతన్య గారి నిజంగా కెరియర్లో ఎన్ని సినిమాలు వచ్చినా కూడా ఈ సినిమా తనకు లైఫ్లో గుర్తుండిపోతుంది, భారీ ఎత్తున హిట్ అవుతుంది అన్న నమ్మకం అయితే మాకైతే ఖచ్చితంగా ఉంది. ఇంకోటి వండర్ఫుల్ ఏంటంటే వీళ్ళిద్దరు కాంబినేషన్, హీరోయిన్ కృతి శెట్టి అలాగే నాగ చైతన్య కాంబినేషన్లో రావడం నాకు చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కెమిస్ట్రీ కానీ డిఫరెంట్గా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే టీజర్లో తను అక్కడక్కడ అంటే కనిపించింది, అంతేగాని నాకేంటంటే ఎక్కువ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్ కానీ బాండింగ్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం వాళ్ళిద్దరు చూసాక ఈ సినిమా మాత్రం ఇంకా అంతకు మించి ఉంటుందని ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే నాకున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ ఈరోజు అల్టిమేట్గా ఉంది. అంటే ఈరోజు నేను యూట్యూబ్లో ప్రతి ట్రెండింగ్లో చూస్తే నాగ చైతన్య గారి టీజరే ఉందన్నమాట. ఫస్ట్ ఏదేమైనా టీజర్కి ఇంత రికార్డులు బ్లాక్ అవుతున్నాయంటే సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఒక మీ ఆలోచనకు వదిలిపెడుతున్నా. ట్రెండింగ్లో ఉన్న టీజర్ అంటే ఈరోజు కస్టడీ టీజర్ అని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. వండర్ఫుల్ టీజర్ నిజంగా. ఏదేమైనా నాగ చైతన్య కెరియర్లో మరో బ్లాక్ బాస్టర్ హిట్ ఇండస్ట్రీ షేక్ చేయడానికి వస్తున్న నాగ చైతన్య మాస్ క్లాస్ ఆడియన్స్కి మాత్రం ఏదో ఒక రోజు పోపిస్తాడు, బరాబర్ పోపిస్తాడు.
నాకైతే చాలా బాగా నచ్చిందండి ట్రీజర్ మాత్రం. మీకు ఎలా ఉందో ఏంటో తెలియదు కానీ నాకైతే వండర్ఫుల్. ఒక రేంజ్కి వెళ్ళిపోయినా నాకు చూసినంతసేపు అయితే ఇప్పటికీ నేను 2-3 టైమ్స్ చూసానండి. చాలా బాగుంది, వండర్ఫుల్. అంటే ఒక ట్రీజర్లో మనకు ఇన్ని తెలుసా అంటే ఒక అన్నము ఉడికిందో లేదో తెలుసుకొని ఇంకొక మెతుకు పట్టుకుంటే చాలు. అలాంటిది ఇక ట్రీజర్ చూసినాక సినిమా ఎలా ఉండబోతుంది అనేది నాకు ఆలోచనతో ఒకసారి నేను సెర్చ్ చేస్తే May 12న సినిమా రిలీజ్ అవుతుందంట. తప్పకుండా చూడండి, ఎందుకంటే ట్రెండింగ్లో ఉందండి. నాగ చైతన్య గారి సినిమాలు చాలా బాగుంటాయి. ఒక ఫ్యామిలీ ఆడియన్స్ అలాగే యూత్ ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోయే సినిమాలు కాబట్టి నాగ చైతన్య సినిమాలు పక్కా హిట్ అవుతున్న నమ్మకం అయితే నాకుంది. వెంకటప్రభు గారు డైరెక్షన్లో ఈ సినిమా ఇంకా భారీ ఎత్తున హిట్ అవుతున్న ఒక కాన్ఫిడెన్స్ అయితే నాకైతే ఉంది. అలాగే నాగార్జున గారు, కింగ్ నాగార్జున గారి కంటే భారీ ఎత్తున ఇంకా పెద్ద హీరో అవుతాడు. అలాగే ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు వచ్చినా కూడా నాకు ఎప్పటి నుంచి ఒక చిన్న థాట్స్ అండి, నాగ చైతన్య గారు ఎప్పుడో భారీ ఎత్తున ఒక స్టార్ హీరో, స్టార్ ఇమేజ్ కొట్టేస్తాను అనుకుంటున్నా. అది ఈ కస్టడీ మూవీ ద్వారా తన స్టార్ పొజిషన్కి వెళ్ళిపోతాడని నాకు నమ్మకం అవుతుంది. థ్యాంక్ యూ. నేను కూడా వెయిట్ చేస్తున్నాను, మీరు వెయిట్ చేస్తున్నాను. May 12న ఈ సినిమా మాత్రం రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ, బాయ్ అన్న. అందరికీ హాయ్ బ్రో. వెంకట ప్రభు గారికి, మన చైతన్య గారికి సార్ ఐ లవ్ యూ ఎందుకు చెప్తున్నానంటే, నేను సినిమా అంటే సినిమా మొత్తం 2 గంటల 25 నిమిషాల్లో సినిమా చూసి రివ్యూ చెప్తాము. ఏదైనా అంటే 24 గ్రాఫ్స్ గురించి మాట్లాడతాము. నేను సినిమా లాగానే మాట్లాడతా. ఇప్పుడే నేను టీజర్ చూసా, రాక్ అయితే అసలు ఎంత క్యూట్గా ఉన్నారంటే ఆయన. అసలు నాకు నిజంగా చెప్తున్నా, నాకు చాలా ఆనందం వేస్తుంది బ్రో ఈ టీజర్ చూసిన తర్వాత. ఇంకోటి ఏంటంటే, మన కీర్తి శెట్టి, మన బేబమ్మ బ్లాక్ బస్టర్ అయితే హిట్ కొట్టింది. సేమ్ టైం నిజంగా ఒక్కటే మాట, ఈసారి చైతన్య గారు హిట్ కొడితే తిమ్మ తిరిగిపోద్ది. ఎందుకంటే చైతన్య గారు అంటే నాకు హార్ట్ఫుల్గా ఇష్టము. సరే క్లాసిక్గా చెప్తున్నా, మంచి హిట్ అయితే, మాస్ హిట్ అయితే పడబోతుంది నాగ చైతన్య గారికి. ఇంకొక విషయం, టీజర్లో అన్న అసలు ఆ బ్లాస్ట్ అయ్యేది కానీ అంటే ఎక్కువ ఆర్టిస్టులు పెట్టకుండా, అంటే టీజర్లు చిన్న కట్ చేసినారు, పెట్టకుండా చాలా తక్కువలో చూపించినట్టు నాకు అనిపించింది. ఎందుకంటే ఎక్కువ గందరగోళం లేకుండా చాలా క్యూట్గా ఉంది, చాలా మాసిగా ఉంది. అసలు విజువలైజేషన్ అన్న అసలు డిఫరెంట్ ఆఫ్ ఫోటోగ్రఫీ. అసలు డిఓపి గారు ఎంత కష్టపడినారో నాకు టీజర్ చూస్తే అర్థమైపోతుంది. అలా ఎక్కువ మాట్లాడిన సినిమా గురించి, మ్యూజిక్ సూపర్, డిఓపి గారు సూపర్ చేస్తారు, హీరో గారు వేరే లెవెల్. అసలు నేను ఏం మాట్లాడను, సినిమా కోసం వెయిటింగ్ సార్. మీరు చాలా తొందరగా రిలీజ్ చేయండి సార్, చాలా రోజులు అవుతుంది సార్, ప్లీజ్ సార్. అసలు చైతన్య గారు, వెంకట్ ప్రభు గారు, మీకు ఆల్ ద బెస్ట్ అండి. మీ సినిమా తొందరగా మీ థియేటర్లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. టీజర్ బ్లాక్ బస్టర్, చాలా బాగా నచ్చింది నాకు. థ్యాంక్ యూ. హాయ్ బ్రో, ఇప్పుడే కస్టడీ టీజర్ చూశాను నాగ చైతన్యది. కొత్త లుక్ ఉంది, భలే ఉంది. నేనైతే చూడగానే షాక్ అయినా, అట్లా ఉంది. చాలా బ్రహ్మాండంగా ఉంది, సూపర్ ఉంది. మాసు క్లాసు అన్నీ మిక్సింగ్ చేసేసి అట్లా ఉంది. మ్యూజిక్ మాత్రం సూపర్ ఉంది. నడుచుకుంటూ వస్తుంటే అనుకుంటూ వస్తుంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. వెంకట ప్రభు గారు, మీరు నాగ చైతన్యతోటి ఈ దెబ్బతోటి సూపర్ హిట్ కొట్టబోతున్నారు. ఐ లవ్ యూ సార్, సూపర్ ఉంది. టీజర్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇంకోటి ఏంటంటే, ఆ సినిమాలో బేబమ్మ ఉండటం చాలా గ్రేటు. ఎందుకంటే బేబమ్మ తీసిన ప్రతి సినిమా హిట్ అవుతుంది. ఈ సినిమా కూడా నాగ చైతన్య పెద్ద హిట్ కొట్టుతాడని మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎంత తొందర వస్తే అంత దబ్బున మీ సినిమా చూడాలని ఉత్సాహంగా, ఉల్లాసంగా చాలా సంతోషపడుతున్నాం సార్. మీరు మంచి హిట్ కొట్టాలని, మీరు ఎప్పుడు రిలీజ్ చేస్తారో అప్పుడు మేము వెయిటింగ్ చేస్తూ ఉంటాము. ఐ లవ్ యూ సార్. మరొకసారి మంచి హిట్ కొట్టబోతున్నారు. సూపర్ 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 సూపర్. ఐ లవ్ యూ సార్. హాయ్, హలో ఎవరివన్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడే కస్టడీ టీజర్ చూశాను, చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగుంది. ఎందుకంటే అడిగిన నాగ చైతన్య గారి మూవీస్ చాలా చూసాం, కాదంటే డిఫరెంట్ యాంగిల్ చూసాం. కాదంటే ఇప్పుడు చూసిన డిఫరెంట్ యాంగిల్ అంటే వెంకటప్రభు గారు ఉన్నారు, ఆయన మూవీస్ కూడా చాలా చూసాం మనం. కాకపోతే వీళ్ళిద్దరు కాంబినేషన్లో అసలు మారవలేస్. అసలు అది ఆయన నాగ చైతన్య గారు పోలీ డ్రెస్ అనేది కూడా ఇంతకుముందు చేశారు, పోలీ డ్రెస్ అది. కాకపోతే ఈ లుక్లో మాత్రం మారవలేస్. అసలు ఎంత అంటే అంత బాగుంది. May 12 అనుకుంటే సినిమా రిలీజు. అసలు May 12 కోసం ఎదురు చూస్తున్నాం మేమందరం. చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. వెంకటప్రభు గారు, అలాగే ఇళయరాజా గారు కూడా తన కొడుకైనటువంటి తను కూడా మ్యూజిక్ అసలు సూపర్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. May 12 కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అన్న కస్టడీ టీజర్ చూసినా అసలుకి సూపర్ అంటే సూపర్ ఉంది అన్న కస్టడీ టీజర్. అసలుకి నాగ చైతన్య గారు అన్ని మూవీస్ల కాడికి ఇందులో మాత్రం మాస్ లుక్లో ఉన్నాడు. అసలు ఈ సినిమాతోటి నాకు తెలిసి నాగార్జున అన్న కాడికి ఎక్కువ ఫాలోయింగ్ పెరుగుద్ది. ప్లస్ పాయింట్ ఏంటంటే హీరోయిన్ కీర్తి శెట్టి గారు సూపర్ అంటే సూపర్. ఆమె కూడా సూపర్గా ఉన్నాయి ఇందులో. అంటే టీజర్లో లైట్ గట్ట వచ్చి వెళ్ళిపోయేది, పూర్తిగా రాలేదు. మామూలుగా ఇప్పుడు టీజర్ మాత్రం వేరే లెవెల్లో ఉందన్న. సినిమా రిలీజ్ కోసం వెయిటింగ్ చేస్తున్నాం అందరం.
ఇప్పుడు ఆ సినిమా కనుక రిలీజ్ అయితే కన్ఫామ్గా చూడండి, ఫ్యామిలీతో పాటు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అంతా సీరియస్గా ఉంటుంది, అంతా బాగుంటుంది. హాయ్ బ్రో, ఇందాకే చూశాను మన కస్టడీ మూవీ టీజర్. నాగ చైతన్య గారు చూస్తే ఈ మూవీస్ వరకు ఈ మూవీలో ఫుల్ మాస్లో ఉన్నారు. నాగ చైతన్య ఫార్వర్ మూవీ చూస్తే క్లాసిక్గా ఉన్నారు, కానీ ఈ మూవీలో కొంచెం మాస్ అండ్ వింటేజ్ లాగా కనిపిస్తున్నారు. ఈ మూవీ చెప్పాలంటే ఆయన ఒక పోలీస్ రోల్ ఈ మూవీలో చేస్తున్నారు. మూవీ ఫుల్ మాస్ అండ్ మాస్ అవుట్. వెంకట ప్రభు గారు చూస్తే ఆయన మహానాడుతో మంచి కంబ్యాక్ ఇచ్చున్నారు. వీళ్ళిద్దరు కాంబినేషన్లో మూవీ ఒక ఐపీలో ఉంది చెప్పాలంటే. ఇంకా యువన్ శంకర్ రాజా, ఇళయరాజా గారి మ్యూజిక్ అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మన మెస్మరైజ్ చేస్తా చెప్పాలి. ఇంకా మూవీలో అరవింద్ స్వామి గారు, సర్తబాబు గారు చాలామంది లీడ్ రోల్ చేసి ఉన్నారు. నాగ చైతన్య మూవీ పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది మూవీ. టీజర్ చూసి చెప్తే మూవీ పక్కా మే 12 వస్తుంది, అందరూ చూడాలని కోరుకున్నాను. కస్టడీ టీజర్ ఇప్పుడే చూసానండి, అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇందులో నాకు వచ్చేసి ఫస్ట్ డైలాగ్ బాగా నచ్చింది అనమాట. అది వచ్చేసి గాయపడిన మనసు మనిషిని ఎంత దూరం తీసుకెళ్తుందని. సో ఆ డైలాగ్ చెప్పొచ్చు ఈ మూవీ అంతా ఏ లెవెల్లో ఉందనేది. సో ఎస్పెషల్లీ నాగ చైతన్య యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ కృతి శెట్టి హీరోయిన్ అంట, తను ఇప్పటికే మంచి బ్లాక్ బ్లాస్టర్ మొత్తాన్ని మూవీస్లో కూడా బాగా చేస్తుంది. సో దాన్ని బట్టి చూస్తుంటే కానీ మూవీపై చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ మ్యూజిక్ వచ్చేసి ఇళయరాజా గారు అండ్ యువన్ శంకర్ ఇద్దరు కాంబోలో ఫస్ట్ టైం వచ్చింది అన్నమాట మ్యూజిక్. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ అసలు ఒక రేంజ్లో ఉందన్నమాట. అండ్ నాగ చైతన్య ఏంటి సంథింగ్ చిన్నగా ఉన్న కానీ టీజరు మొత్తం స్టోరీ అంతా ఒక సంథింగ్ డిఫరెంట్, ఏదో స్టేజ్ చేస్తున్నట్టు, ఏదో ఫైండ్ అవుట్ చేస్తున్నట్టుగా టీజర్ బాగా చూపించారు. అండ్ మీ బీజిఎం అయితే సూపర్గా ఉంది. అండ్ నాగ చైతన్య అయితే చెప్పవసరం లేదు, నాగ చైతన్య ఈ మూవీ బాగా చేస్తాడు. అరవింద్ స్వామి యాక్టింగ్ కూడా చిన్నగా ఉన్నది బాగా చేశాడు అన్నమాట అందులోను. అండ్ డైరెక్టర్ వెంకట ప్రభు ఎక్స్ట్రాడినరీ డైరెక్షన్ వచ్చేసి, ఎందుకంటే టీజర్ చూసి అర్థమవుతుంది మూవీ ఏ లెవెల్ ఉండబోతుందను. సో ట్రైలర్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాము. యాక్చువల్ నాగ చైతన్య ఫ్యాన్స్ ఇప్పటికే చాలా గ్యాప్ వచ్చింది నాగ చైతన్య మూవీ చేసి. సో ఈ మూవీ కోసం ఇంకా ఫ్యాన్స్ అయితే మామూలుగా వెయిట్ చేయట్లేదు అన్నమాట. ఇంకా టీజర్ ఏంటి నెక్స్ట్ గూస్ బంప్స్ వస్తున్నాయి కొన్ని. అదే బీజిఎం చూస్తున్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అల్టిమేట్గా ఉంది. సో ఓవరాల్ చాలా బాగుంది. సో ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ. కస్టడీ టీజర్ మాత్రం అదిరిపోయింది భయ్య. నాగ చైతన్య గారికి మరియు కీర్తి శెట్టికి కంగ్రాచులేషన్స్. సినిమా చూసి చెప్పడం కంటే టీజర్లోనే మొత్తం చూపెట్టారు వెంకట ప్రభు గారు. కంగ్రాచులేషన్ చెప్తున్నా వెంకట ప్రభు గారికి, ఎందుకంటే 2 గంటలు సినిమా చూసి చెప్పే కంటే టీజర్ చూసే ముందుగా చెప్తున్నా. సార్ యువర్ ఎ గ్రేట్ పర్సన్ అండ్ మంచి సినిమాలు తీసిండ్రు. అండ్ ఇళయరాజు గారి టీం కూడా కంగ్రాచులేషన్స్, మ్యూజిక్ మంచిగా ఇచ్చిండ్రు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. నాగ చైతన్య గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉంది.